హార్దిక్ పాండ్యా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి. ఎవరైతే ఈరోజు ఇండియాలో ది బిగ్గెస్ట్ అండ్ ది బెస్ట్ ఆల్రౌండర్ అయ్యారో ఆ మనిషి చిన్నతనం ఏనాడు కూడా ప్రశాంతంగా బతికి హ్యాపీగా ఒక రోజు ఉదయాన్నే లెగిసి ప్రశాంతంగా రాత్రి పడుకునే రోజు లేదు. ఆ మనిషి ఈరోజు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆల్రౌండర్, వన్ ఆఫ్ ది రిచెస్ట్ క్రికెటర్స్. చాలా హై కాస్ట్లీ వాచెస్, హై కాస్ట్లీ బ్యాట్, చాలా హెవీగా కాస్ట్ ఉన్నటువంటి మంచి మెటీరియల్స్ అన్నీ వాడుతున్న ఈరోజు హార్దిక్ పాండ్యా ఒకనాడు నిజంగా చాలా లో మిడిల్ క్లాస్లో బతికినటువంటి పర్సన్ ఈ హార్దిక్ పాండ్యా. సో ఈరోజు వీడియో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా గురించి. సో ప్లీజ్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి గైస్, మ్యాక్సిమం కంప్లీట్గా చూడండి, ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే. అండ్ కొత్త ఛానల్ కదా, సో ఫాస్ట్గా కొంచెం లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే కాస్త వీడియో అయితే బూస్ట్ అవుతుంది. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. హార్దిక్ పాండ్యా 11th October 1993 ఒక మంచి చాలా లోవర్ క్లాస్ ఫ్యామిలీలో ఒక మంచి ఫ్యామిలీ, ఎందుకంటే స్పోర్ట్ని కూడా సపోర్ట్ చేశారు. కానీ చాలా లోవర్ క్లాస్ ఫ్యామిలీలో ఈ పర్సన్ హార్దిక్ పాండ్యా ఒక నార్మల్ వ్యక్తిగా లైఫ్ లీడ్ చేస్తూ వచ్చింది. ఎప్పటివరకు అంటే తను సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడేవారు. 2014 వరకు తను అట్లీస్ట్ కొంచెం కిట్ కూడా ఉండదు కాదు, తన ఫ్రెండ్స్ కిట్లు ఆడుతూ బ్యాటింగ్ చేశారు. అండ్ వాజ్ అండ్ బెస్ట్ ఆల్రౌండర్స్ నా చాలా రిచ్ కిట్ వాడుతుంటాడు అండ్ చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఎందుకంటే తన సక్సెస్ తన కష్టం మొత్తం చూసిన తర్వాతే వచ్చింది. అండ్ 2014లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అయిన తర్వాత తనకి లైట్గా ఛాన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అండ్ 2015లో IPLలో ముంబై ఇండియన్స్ తనని ఆక్షన్లో కొనుక్కుంది అట్ ద బేస్ ప్రైస్ ఆఫ్ 10 lakhs. ఆ తర్వాత నుంచి కూడా తన మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ అలా లైట్గా ఎదుగుతూ టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. T20 డెబ్యూ కంప్లీట్ అయిన కొన్నాళ్ళ తర్వాత తన మంచి పర్ఫార్మెన్స్తో స్పాట్లోకి వెళ్ళిపోయాడు. అండ్ మంచి బ్యాటింగ్ స్కిల్ ఉంది అండ్ బౌలింగ్ చాలా మంచి పేస్తో రావడం వల్ల ఏ టైంకి ఎలాంటి బాల్ వేయాలో కూడా తనకు తెలియడం వల్ల మంచిగా కెప్టెన్సీ కూడా లైట్గా ఛాన్స్ దొరికింది. అండ్ తన ఛాన్సెస్ని పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. అదే టైంలో GT తన కెప్టెన్గా తీసుకుంది. అండ్ 2022లో GTకి తొలి ట్రాఫీ కొట్టించాడు హార్దిక్ పాండ్యా. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే October 19th తనకి ఒక లెగ్ ఇంజురీ అయిందో చాలా డౌన్ఫాల్ చూశాడు. అక్కడి నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక 6 months కంప్లీట్లీ బెడ్ రెస్ట్ అండ్ 6 months కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది గేమ్. టెస్ట్ మ్యాచెస్కి తన అన్ఫిట్ అని కంప్లీట్గా సర్టిఫై చేసేసారు. అండ్ ఆల్సో ఆ టెస్ట్ మ్యాచెస్ కూడా ఆడలేకపోయాడు. కానీ తను ఆడిన కొన్ని టెస్ట్ మ్యాచెస్ మాత్రం రికార్డ్స్ మెయింటైన్ చేసేవాడు, చాలా మంచి యావరేజ్ మెయింటైన్ చేసేవాడు. సో దట్స్ వై హార్దిక్ పాండ్యా టెస్ట్లో సమ్వేర్ ఎల్స్. బట్ స్టిల్ ఆఫ్టర్ దాట్ మ్యాచెస్ తను తిరిగి కంబ్యాక్ చేశాడు, తిరిగి గేమ్లోకి వచ్చాడు. కానీ అదే టైంలో నటాషా లైక్ తన వైఫ్ డివోర్స్ ఇచ్చేసిన తర్వాత కూడా he never gave up his life. Discipline is his first key and hard work and discipline ఖచ్చితంగా ఉండాల్సిన కీస్ ఫర్ men to be successful అనేది హార్దిక్ పాండ్యా నిరూపించాడు. అక్కడి నుంచి హార్దిక్ పాండ్యా జర్నీ బిగిన్ టు డిఫరెంట్ జానర్. లైక్ T20 వరల్డ్ కప్ గెలిపించాడు, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఫినామినల్ నాక్స్ ఆడాడు, బీభత్సంగా మంచి వికెట్స్ తీశాడు, మంచి ఫీల్డింగ్ ఎఫర్ట్ ఇచ్చాడు. అండ్ హార్దిక్ పాండ్యా ఈజ్ సమ్వేర్ ఎల్స్ నౌ. అలాంటి హార్దిక్ పాండ్యాని చూసి ఒక్కటి మనం నేర్చుకోవచ్చు, బీయింగ్ ఫియర్లెస్ అండ్ మోటివేటెడ్ అండ్ డిసిప్లిన్. ఈ మూడు ఉంటే, ఫియర్లెస్నెస్, మోటివేషన్ అండ్ డిసిప్లిన్, ఈ మూడు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాం అన్నదానికి హార్దిక్ పాండ్యా ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్. సో బీ లైక్ దట్ గైస్.
సో ఈ హార్దిక్ పాండ్యా లైఫ్ స్టైల్తో పాటు మీకు మీ ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఎలా ఉండో కూడా తెలుస్తుందన్న క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ కంప్లీట్ వాచ్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో స్టార్టింగ్ స్టేజ్, సో చాలా ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నౌ అండ్ బై బై గైస్, సైన్ ఆఫ్.